భూమిపై మానవ మనుగడ మొదలై ప్రపంచం మొత్తం వ్యాపించినా ఎన్నో ఏళ్ల వరకు మనిషి అనాగరికుడిగానే ఉండిపోయాడు. అయితే కొన్ని ప్రదేశాలలో మాత్రం మానవుడు నాగరికత నేర్చుకుని నేటి ఆధునిక లోకానికి కారణమయ్యాడు. అటువంటి అత్యంత పురాతన నాగరికతలలో ఒకటి మాయన్ నాగరికత అని చెప్పవచ్చు. నేడు గొప్ప దేశాలుగా చలామణి అవుతున్న యూరోపియన్ దేశాలతో పాటు మరిన్ని పాశ్చాత్య దేశాలలోని ప్రజలు కనీసం ఒంటిని కప్పుకోవడానికి బట్టలనేవి ఉంటాయని కూడా తెలియని ఆ కాలంలోనే మాయన్ ప్రజలు పెద్ద పెద్ద నిర్మాణాలను, నగరాలను కట్టినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్న విషయం. ఎక్కడో ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల మధ్యలో ఉన్న మెక్సికో దేశమే ఒకప్పుడు మాయన్ ప్రజలు నివసించిన ప్రదేశమని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం, గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచానికి తెలుస్తున్న నిజం ఏంటంటే ఈ మాయన్ నాగరికత ప్రజలు కూడా మన భారతీయులేనని. వారికి మనకి ఎన్నో ఏళ్ల సంబంధం ఉందట. అసలు వారి నాగరికత మొదలైంది మన దేశంలోని ఒక ఋషి వలన అని కొంతమంది చరిత్రకారులు చెబుతున్న నిజం. ఈ మాటలు వినగానే మనలో చాలా మందికి ఎంతో ఆశ్చర్యం కలగడంతో పాటు ఎక్కడో మెక్సికో దేశంలో పుట్టిన మాయన్ నాగరికతకు మన సనాతన ధర్మానికి సంబంధం ఎలా ఏర్పడింది? ఆ నాగరికతకు మన దేశంలో పుట్టిన ఓ ఋషికి సంబంధం ఏంటి? ఈ రెండు నాగరికతల మధ్య అసలు చరిత్ర ఏమిటి అనే సందేహాలు కలుగుతాయి. మరి ఆ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. వాయిస్ ఆఫ్ మహీధర్. 2012వ సంవత్సరంలో కలియుగం అంతం కాబోతున్నదని, మిగిలిన కొద్ది మందితో మరో యుగం మొదలవ్వబోతోందని ఎంతో మంది నమ్మడం మొదలుపెట్టారు. ఆ అలజడికి కారణం ఒకప్పుడు మెక్సికోలో నివసించిన మాయన్ నాగరిక ప్రజలు రచించిన క్యాలెండర్ 2012తో అంతమైపోవడంతో ఇక అప్పటితో యుగాంతం కాబోతోందని ఎంతో మంది నిపుణులు సైతం నమ్మారు. అందుకు ప్రధాన కారణం మాయన్ నాగరిక ప్రజలకు గ్రహాలు, వాటి గమనం, కాలం వంటి వాటిపై ఉన్న పట్టు అని చెప్పవచ్చు. అయితే 2012కి యుగాంతం కాకపోవడంతో మాయన్ ప్రజలు అప్పటి వరకే తమ క్యాలెండర్ని రూపొందించారని, ఆ తరువాత జరగబోయే పరిణామాలు తెలియని కారణంగా వారు ఆపై క్యాలెండర్ని తయారు చేసి ఉండకపోవచ్చని చరిత్రకారులు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ సంఘటనతో మాయన్ నాగరిక ప్రజలకు ఖగోళ శాస్త్రం, వాస్తు శాస్త్రం, నిర్మాణ శాస్త్రంపై చాలా పట్టుందనే విషయం యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇదిలా ఉంటే ఎన్నో ఏళ్లుగా మాయన్ నాగరికత వారి శిల్పకళా నైపుణ్యం, నిర్మాణ కౌశలం, ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంపై పరిశోధనలు జరుపుతున్న కొంతమంది నిపుణులకు కాలగర్భంలో కలిసిపోయిన ఓ విషయం తెలిసింది. అదేమిటంటే మాయన్ నాగరికతకు మన హైందవ ధర్మానికి ఉన్న బంధం అనే విషయం చరిత్రకారులు గుర్తించడం జరిగింది. ఆ విషయాన్ని గురించి క్షుణ్ణంగా తెలియాలంటే మన పురాణాలను ఓసారి పరికించడంతో పాటు సముద్ర గర్భంలో కలిసిపోయిన ఓ మహాఖండం యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మన పురాణాల ప్రకారం విశ్వకర్మ అనే దేవుడిని సకల ఖగోళ శాస్త్రాలకు, వాస్తు శాస్త్రాలకు, నిర్మాణ శాస్త్రాలకు అధిపతిగా చెప్పబడింది. ఆయనకు 5 కొడుకులుండగా వారిలో 2వ కుమారుడి పేరు మయుడు. ఆయన తన తండ్రి విశ్వకర్మతో కలిసి ఇంద్రలోకం, వైష్ణవలోకంతో పాటు ఎన్నో లోకాలు కట్టడంలో పాలు పంచుకున్నాడు. అంతేకాదు ఆయన ఎన్నో శాస్త్రాలలో ప్రావీణ్యం పొందడంతో పాటు కొన్ని యుగాల పూర్వమే సూర్య సిద్ధాంతం అనే ఒక మహాగ్రంథాన్ని రచించాడు. ఆ సిద్ధాంతం ద్వారానే సూర్యుడి చుట్టూ భూమి, తక్కిన గ్రహాలు తిరుగుతాయని, మన పుడమి గుండ్రంగా ఉంటుందనే విషయాలతో పాటు మరెన్నో ఖగోళ రహస్యాలను చెప్పడం జరిగింది. దాంతో మన భారతీయులకు ఎన్నో యుగాలుగా భూమి గుండ్రంగా ఉంటుందనే విషయం తెలిసినా నేడు పాశ్చాత్యుల మోచేతి నీళ్లు తాగే వ్యక్తులు ఆ విషయాలను అణగదొక్కి మనం ఎందుకు పనికిరాని వాళ్లమని, మనకి పాశ్చాత్యులే అన్నీ నేర్పారనే విధంగా పాఠాలను సిద్ధం చేసి చిన్నతనం నుంచి మన మెదళ్లలోకి ఎక్కించడం జరిగింది. మయబ్రహ్మగా కూడా పిలువబడే ఈ మయుడి గురించి రామాయణ, మహాభారత కాలాల్లోనూ పేర్కొనడం జరిగింది. ఎందుకంటే మయుడికి భవన నిర్మాణాల మీదే కాకుండా విమాన నిర్మాణాలపై కూడా పూర్తి పట్టు ఉండేది. రామాయణ కాలానికంటే ముందు మయుడు కుబేరుడి కోసం పుష్పక విమానాన్ని తయారు చేశాడు. ఈ విమానం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉండేలా తయారు చేయడం జరిగింది.
ఆ కాలంలో రావణుడు ఆ పుష్పక విమానాన్ని కుబేరుడి దగ్గర నుంచి లాక్కుని దాని సహాయంతో తన రాజ్యం మొత్తం తిరగడమే కాకుండా స్వర్గానికి కూడా ఎగిరి వెళ్లి దానిని ఆక్రమించుకోవడం జరిగినట్లు వాల్మీకి రామాయణంలో ఉంది. ఇక మహాభారత కాలంలో కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన ఎన్నో కారణాలలో ఒకటి మయసభలో దుర్యోధనుడు ఎదుర్కొన్న అవమానం కూడా అని చెప్పవచ్చు. ఆ అద్భుతమైన మయసభను నిర్మించినది కూడా ఈ మయుడే. ఆయన శాస్త్ర పండితుడే కాకుండా మహాజ్ఞాని, ఓ మహా ఋషి అని కూడా మన పురాణాలలో చెప్పబడింది. ఒకానొక సమయంలో మయుడు దక్షిణ దేశం అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీలంక వరకు ఉండే ప్రదేశాలలో ఎక్కువగా తిరిగేవారని, ఇక్కడే ఆయన జపతప యాగాదులు చేసేవాడని మన హైందవ పురాణాల్లో చెప్పడం జరిగింది. దాంతో ఆయన వంశం వారితో పాటు ఆయనను అనుసరించే శిష్యగణం కూడా నేటి తమిళనాడు నుంచి శ్రీలంక ప్రాంతాలలో ఉండేవారని, వారికి శిల్ప, వాస్తు, ఖగోళ శాస్త్రాలపై పట్టు ఎక్కువగా ఉండేదని నిపుణులు చెప్పడం జరిగింది. అయితే కొన్ని యుగాల పూర్వం మహారుషి మయుడిని కొలిచేవారంతా ఉన్నట్లుండి మన దక్షిణ దేశాన్ని వదిలి ఎక్కడో ఉన్న మెక్సికోకి వెళ్లిపోవడం జరిగిందట. అందుకు ముఖ్య కారణం హిందూ మహాసముద్రంలో ఉండే కుమారి ఖండం ఉన్నట్లుండి సముద్ర గర్భంలో కలిసిపోయిందనే నిజాన్ని గ్రహించి ఏదో ఒక సమయానికి దక్షిణ దేశం కూడా సముద్ర గర్భంలో కలిసిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో పాతాళానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారట. సాధారణంగా భూమికి క్రింది వైపున ఉన్న భాగాన్ని పాతాళంగా భావించే ప్రజలు నాడు మన దక్షిణ భారతదేశానికి సరిగ్గా క్రింది భాగంలో ఏ ప్రాంతం ఉందని లెక్కలు గట్టగా అది నేడు మెక్సికోగా పిలువబడే ప్రదేశమే అని తేలింది. దాంతో మయుడి వంశస్థులు, వారిని అనుసరించే జనం మెక్సికో వెళ్లిపోయి అక్కడి అడవుల్లో అద్భుతాలను సృష్టించినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. తమిళంలో పేరుం మేడుం అనే పదం ఉంది. దాని ఉద్దేశం పెద్ద గుట్టగా కనబడే నిర్మాణం అనే అర్థం వస్తుంది. ఆ పదం నుంచే పిరమిడ్ అనే పదం వచ్చిందని, ఆ పిరమిడ్ నిర్మాణాన్ని ముందుగా మయుడే కనిపెట్టాడని చెబుతున్నారు. ఆ టెక్నాలజీని అనుసరించే మెక్సికోలోని మాయన్ నాగరికత వారు కట్టిన ఎల్ కాస్టిలో అనే పిరమిడ్, గిజాలో పిరమిడ్ల నిర్మాణాలు జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఒక్క పిరమిడ్ విషయంలోనే కాదు, మన వేదాలలో చెప్పబడిన ఎన్నో శాస్త్ర విషయాలు మాయన్ల నిర్మాణాలలో కనిపిస్తాయి. ముఖ్యంగా ఎల్ కాస్టిలో నిర్మాణాన్ని గమనిస్తే ఆ పిరమిడ్ కి 4 దిక్కులుంటాయి. ఈ 4 దిక్కులను ప్రకృతిలోని 4 దిక్కులుగా మాయన్లు పరిగణించారంటున్నారు. అంతేకాదు, ఆ పిరమిడ్ కి 9 మెట్లుంటాయి. ఆ 9 మెట్లను 9 గ్రహాలుగా, మొత్తం 4 దిక్కులలో ఉన్న అన్ని మెట్లను కలిపితే వచ్చే 365 మెట్లు సంవత్సరంలో ఉన్న 365 రోజులకు ప్రతీకగా మాయన్ నాగరిక ప్రజలు భావించేవారట. ఈ విధమైన లెక్కలే మన పురాణాలలో ఏనాడో చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో విషయాలలో మాయన్ నాగరికతకు మన హైందవ ధర్మంలో చెప్పిన విషయాలకు సంబంధం ఉందని, మన పురాణాలలో చెప్పబడిన మయుడనే మహర్షి వారసులు, ఆయన అనుచరుల కారణంగానే మాయన్ నాగరికత మెక్సికోలో పుట్టిందని చరిత్రకారులు బలంగా నమ్ముతున్నారు. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.